ఒక ఊరిలో ఒక గురువు ఉండేవారు. అతడు రోజు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తుండేవాడు. ఆ ఊరిలో ఉన్న అందరూ ఆ గురువుకి కోపమే రాదని, తను కోపాన్ని జయించారని చెప్పుకునేవారు. ఆయన చెప్పే కథలు వినడానికి చాలా ఊర్ల నుంచి భక్తులు వచ్చేవారు. అదే ఊరిలో ఉన్నటువంటి ఒక అబ్బాయి గురువుగారికి కోపమే రాదంట. ఎలా రాదో చూస్తాను. కోపాన్ని జయించారని చెప్తున్నాడు కదా! చూద్దామని గురువు దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు ఏది ఏమైనా గురువుగారి సహనాన్ని పరీక్షించాలనుకున్నాడు. అప్పటికే శిష్యులందరూ గురువుగారి జ్ఞానబోధ వినటానికి అక్కడ కూర్చున్నారు. వెంటనే ఆ అబ్బాయి ఆ శిష్యుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు. గురువుగారు, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అది మీరు చెప్పగలుగుతారా అని గురువుగారిని అడిగేశాడు. గురువుగారు ఆ అబ్బాయి కల్లా చూసి, అడుగు నాయనా, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను. ఆ అబ్బాయి వెంటనే, గురువుగారు, అసలుకు పెండ రుచి ఎలా ఉంటుంది అని అడిగాడు. అక్కడ కూర్చున్నటువంటి శిష్యులందరికీ ఒక్కసారిగా కోపం వచ్చింది. వీడెవడో గురువుగారిని కించపరచాలని అదే పనిగా ఈ ప్రశ్నను అడిగాడు అని అందరూ మనసులో అనుకుంటున్నారు. గురువుగారికి కూడా అసలు విషయం అర్థమైంది. అయినా సరే గురువుగారు ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. పెండ తీయగానే ఉంటుంది అని చెప్పాడు. వాడికి ఆశ్చర్యం వేసింది. అదేంటి, గురువుగారు కోప్పడతారనుకుంటే ఇలా సమాధానం ఇచ్చాడని మరొకసారి, గురువుగారు, పెండ తీయగానే ఉంటుందని మీకెలా తెలుసు అని మరో ప్రశ్న వేశాడు. మీరెప్పుడైనా తిన్నారా అని ఇంకోసారి తుంటరిగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న గురువుగారు ఆ అబ్బాయికి తిరిగి సమాధానం ఇచ్చాడు. నేనెప్పుడు తినలేదు, నాకు ఆ అవసరం కూడా రాలేదు. కానీ పెండపై ఎప్పుడు ఈగలు తిరుగుతూనే ఉంటాయి, కాబట్టి తీపి పదార్థాల మీద ఈగలు వాలుతుంటాయి. అదేవిధంగా పెండపై కూడా వాలుతుంటాయి, కాబట్టి అందుకే అలా సమాధానం ఇచ్చాను అని చెప్పాడు. ఇదంతా కేవలం ఆకర్షణ. మంచికైనా చెడుకైనా ఆకర్షణ కామన్ అని ఆ అబ్బాయికి వివరించసాగాడు. ఆ మాటలు విన్న ఆ అబ్బాయి వెంటనే సిగ్గుపడి క్షమాపణలు కోరాడు. పాదాభివందనం కూడా చేశాడు. ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకు గురువుగారు సహనం కోల్పోతారని అక్కడుండే వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ గురువుగారి పద్ధతులు చూసి దాసోహమయ్యారు.